వలసబాట పట్టిన బుచ్చి నగర పంచాయతీ కౌన్సిలర్లు వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్న చైర్ పర్సన్తో సహా 7 మంది కౌన్సిలర్లు పసుపు కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించిన మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన చూసి ప్రభావితులైన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు వస్తున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరులోని విపిఆర్ నివాసంలో బుచ్చి నగర పంచాయతీకి చెందిన చైర్ పర్సన్ మూర్ల సుప్రజతో సహా 7 వైసీపీ కౌన్సిలర్లు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో టిడిపిలో చేరారు. వైసీపీ వీడి టిడిపిలోకి చేరిన కత్తి నాగరాజు, పఠాన్ నస్రీన్, రాచూరి సత్యం, ప్రసాద్, రహమత్ మరియు శ్రీదేవిలకు మంత్రి నారాయణ కండువాలు పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భముగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల నిధులు దారి మళ్లించడంతో అభివృద్ధి జరగలేదన్నారు. గత ప్రభుత్వ చేతకానితనం కారణంగా స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు రాబట్టుకోలేకపోయిందన్నారు. ప్రజాసేవ చేయాలన్న తపనతో రాజకీయాలలోనికి వచ్చి తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో స్థానిక ప్రజాప్రతినిధులు టిడిపిలోనికి వస్తున్నారని తెలిపారు. నిధుల లేమితో అభివృద్ధికి నోచుకోని బుచ్చి నగర పంచాయతీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చాక 1,42,00,000 నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. టిడిపి పాలనలో బుచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని కొత్తగా టిడిపిలోనికి చేరిన కౌన్సిలర్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, బుచ్చి పట్టణ అభివృద్ధే లక్ష్యంగా వైసీపీ వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లను అభినందించారు. అపార్థాలు అపోహలకు తావివ్వకుండా పాత కొత్త టిడిపి నాయకులు సమన్వయంతో కలిసి పని చేయాలని కోరారు. ఇన్నాళ్లు నిధుల లేమితో అభివృద్ధికి నోచుకోని బుచ్చి పట్టణం మంత్రి నారాయణ సహకారంతో రానున్న 5 ఏళ్లలో ప్రగతి పదంలో దూసుకెళ్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాహిత కార్యక్రమాలతో జనరంజక పాలన చేస్తున్న చంద్రబాబుకి అండగా నిలవాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి టిడిపి నాయకులకు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ చైర్ పర్సన్ మూర్ల సుప్రజ మాట్లాడుతూ, బుచ్చి పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిగార్ల నాయకత్వంలో టిడిపి క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పనిచేస్తామన్నారు. పార్టీలోని సీనియర్ల సలహాలు సూచనలు తీసుకుంటూ బుచ్చి పట్టణ అభివృద్ధి కోసం పాటుపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో పాటు బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి చెందిన పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ గారికి, టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నాతోటి కౌన్సిలర్లకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాను. ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాము. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. అదేవిధంగా అధ్యక్షుడు ఆజీజ్ గారికి, మిగతా తోటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎటువంటి అవరోధాలు లేకుండా బుచ్చిరెడ్డిపాళెం కార్పొరేషన్లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఆమెతో పాటు 6 మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇదివరకు 4 కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు, 7 మంది కౌన్సిలర్ని తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని, కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రికాముఖంగా. అదేవిధంగా మీ అందరూ కలిసి బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము, అభివృద్ధి 2 చేయగలిగిన
ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మనమందరం పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలండి. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో చైర్పర్సన్ వారి యొక్క అనుచరులు ఈరోజు మొత్తం 7 మంది తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ 100 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్, 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్షన్కి ముందు ఏం చెప్పింది, 100 రోజుల్లో ఏం చేసింది అనే దాన్ని బేరీజ్ వేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో, ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా, ఏమీ చేయలా, ప్రజలకు సేవ చేయాలంటే మా వల్ల కాలేదు. ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో కలిసి సేవ చేయగల ఉద్దేశంతో ఈరోజు చేరారు. ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు, మోర్ల సుప్రజ చైర్మన్, నాగరాజు, తర్వాత ఎస్కే రహమాన్, ప్రసాద్, సత్యం, నస్రీనా, శ్రీదేవి వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా. అందరూ కలిసిమెలిసి పనిచేసి బుచ్చిరెడ్డి మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఎమ్మెల్యే గారికి ముందు నాకు ఎన్నోసార్లు మాట్లాడారు. ఆమె ఫోన్ చేసి అడిగేది ఫండ్స్, ఫోన్ చేసి అడిగేది ఏంటంటే అన్న ఫండ్స్. ఈ మధ్య 15th ఫైనాన్స్ 1.42 కోట్ల యాక్చువల్గా బుచ్చిరెడ్డిపాలెంకి ఇచ్చాం. సిట్ తీసేదానికి ఒక 20 లక్షలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందుల కన్నా ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ అని 454 కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చిరెడ్డిపాలెంకి 1,42,00,000 ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీకి ఇవ్వగానే కేంద్రం మళ్ళీ 300 సెకండ్ ఇస్తాను నిన్నే వచ్చింది అది. దాన్ని కూడా సోమవారం నుంచి బుధవారం లోపల మళ్ళీ మున్సిపాలిటీస్కి వస్తాయి. మరొక 1,42,00,000 మున్సిపాలిటీకి వస్తాయి. 1,42,00,000 ఇదే విధంగా మళ్ళా మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ 500 కోట్లు వస్తుంది. ఈ అమౌంట్ ఏది 300 కోట్లు కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చి మొన్న ఇచ్చిన 454 కోట్లు, ఈ 300 కోట్లు 75% ఖర్చు చేస్తే మళ్ళీ 500 కోట్లు ఇస్తారు. ఇలా అనుభవం ముఖ్యమంత్రి కేంద్రాన్ని చేరాలని తీసుకొస్తున్నారు. కానీ గత ముఖ్యమంత్రికి అనుభవం లేక ఎలా తీసుకురావాలని వ్యతిరేకంగా వదిలేశారు. ఈ విధంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రంలో ఇస్తున్నాం. దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్సన్ అయినటువంటి సుప్రజ కానీ వాళ్ళ కౌన్సిలర్స్ వచ్చారు. వాళ్ళందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా అందరం కలిసి చేస్తాం. ఖచ్చితంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తామని, దానికి కావాల్సిన ఫండ్స్ని కూడా ఇస్తామని ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి హామీ చేస్తాం. అయితే కొద్దిగా సమయం పడుతుంది. ఆమె సమయం ఏంటలా ఎప్పుడన్నా మన ఈ మధ్య చెప్పాను, ఏదో రుడా నుంచి కొత్త ఫండ్స్ ఇస్తాను. ఎంత చెప్పానమ్మా? లక్షలు ఇస్తానగా రోజు ఫోన్ చేస్తుంది నాకు. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ముందే నాతో ఎన్నోసార్లు మాట్లాడారు. ఆమె ఫోన్ చేసి అడగదు ఫండ్స్, ఫోన్ చేసి అడిగేది ఏంటంటే అన్ని ఫండ్స్. ఈ మధ్య 15th ఫైనాన్స్ 1.42 కోట్ల యాక్చువల్గా బుచ్చిరెడ్డిపాలెంకి ఇచ్చాం. సిల్టర్ తీసేదానికి ఒక 20 లక్షలు ఇచ్చాం. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలే. ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ ఏం చెప్పారంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలతో సిల్ట్ తీయమంటే 3 లక్షల కంటే తక్కువ పాపులేషన్ ఉండే అన్ని మున్సిపాలిటీస్ కలిసి ఒక 50 కోట్లు ఇచ్చేసాం. 3 లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే వాడి దగ్గర కొంతమంది ఉంటుంది. అలా ఒక సిల్ట్ ఎందుకంటే సిల్ట్ తీయకుంటే వర్షాకాలం అవన్నీ ఫ్లడ్స్ వస్తాయి. ఆ విధంగా ఫస్ట్ అది చేసాం. 15th ఫైనాన్స్ లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మున్సిపాలిటీస్కి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు. మళ్ళా మొన్న సెప్టెంబర్ నుంచి మార్చి దాకా 300 కోట్లు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీకి ఇవ్వలేదు కాబట్టి సెకండ్ ఇన్స్టాల్మెంట్ 300 కేంద్రం ఇవ్వాల. ముఖ్యమంత్రి రాగానే మేమంతా అడగానే ఇమ్మీడియట్గా
లాస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన డబ్బులు ఆయన ఇవ్వకుండా డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆ డబ్బుల్ని ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉన్నా లోకల్ బాడీస్ స్ట్రెంత్ కావాలి, లోకల్ బాడీస్ వాళ్ళ కౌన్సిలింగ్లో మీటింగ్లు పెట్టుకొని ప్రజా అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందులుగా ఉన్న ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ని 454 కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చిరెడ్డిపాలెంకి 1,42,00,000 ఇవ్వటం జరిగింది. మరొక 300 కోట్లు కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చాం. అంటే 454 మున్సిపాలిటీకి ఇవ్వగానే కేంద్రం మళ్ళీ 300 ఇస్తారు సెకండ్ ఇన్స్టాల్మెంట్. నిన్నే వచ్చింది అది. దాన్ని కూడా సోమవారం నుంచి బుధవారం లోపల మళ్ళీ మున్సిపాలిటీస్కి వస్తాయి. మరొక 1,42,00,000 ఈ మున్సిపాలిటీకి వస్తుంది. 1,42,00,000 ఇది అయిపోగా మళ్ళా మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ 500 కోట్లు వస్తుంది. ఈ అమౌంట్ ఏది 300 కోట్లు కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చి మొన్న ఇచ్చిన 454 కోట్లు ఈ 300 కోట్లు 75% ఖర్చు చేస్తే మళ్ళీ 500 కోట్లు ఇస్తారు. ఇలా అనుభవం ముఖ్యమంత్రి కేంద్రాన్ని చేరాలు తీసుకొస్తున్నారు. కానీ గత ముఖ్యమంత్రికి అనుభవం లేక ఎలా తీసుకురావాలో తెలియక అంతా వదిలేశారు. ఈ విధంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రంలో ఇస్తున్నాం. దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్సన్ అటువంటి సుప్రజ కానీ వాళ్ళ కౌన్సిలర్స్ వచ్చారు. వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి చేస్తాం. ఖచ్చితంగా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తామని దానికి కావాల్సిన ఫండ్స్ని కూడా ఇస్తామని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి హామీ చేస్తున్నాం. అయితే కొద్దిగా సమయం పడుతుంది. ఆమె సమయం ఏమిటలా ఎప్పుడన్నా మన ఈ మధ్య చెప్పాను, ఏదో నుడా నుంచి కొత్త ఫండ్స్ ఇస్తాను. ఎంత చెప్పానమ్మా? 1,00,000 ఇస్తానగా రోజు ఫోన్ చేస్తుంది, నాకు ఎప్పుడు ఇస్తాను. వస్తానమ్మా, ఇస్తాను, కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీ చేస్తామని చైర్పర్సన్కి, వాళ్ళ కౌన్సిలర్కి, ఎమ్మెల్యేకి, ఎంపీకి అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మేడం సుబ్రత మేడం మేడం సుప్రజ మేడం అక్కడే నిలబడుకోండి మేడం. నేను ఆడున్నాను. మరీ ఏంది చూడు, నువ్వే చూడు, నా ఫ్రెండ్ అన్నీ నీకు చూపిస్తాను.